నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత కొంతకాలంగా నడుస్తున్న ఈ కేటీఆర్ అరెస్ట్ ధోరణి అయితే ఈ రోజుకి ఒక విచారణ స్థాయికి అయితే రావడం జరిగింది. ఈ రోజు ఎట్టకేలకు విచారణకి కేటీఆర్ హాజరైనట్టుగా మనకు తెలుస్తోంది. ఈ ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ అంశంలో ఏదైతే 55 కోట్లు ధనం అనేది విదేశాలకు తరలించారన్న విషయానికి సంబంధించి విచారణ కొనసాగుతున్న విషయం అయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ ని పలు ప్రశ్నలు కూడా ఏసీబీ అధికారులు అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టుని ఆశ్రయించారు కేటీఆర్ గారు. అయినా కూడా దీనికి సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక లాయర్ని విచారణకి అనుమతించే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఆల్రెడీ ఏదైతే 6వ తారీఖున జరగాల్సిన విచారణకు ఉందో ఇది కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ దాకా వెళ్లి వెనదిరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం కూడా ఏదైతే అడ్వకేట్ ని లోపలికి అలౌ చేయకపోవడం అనేది కేటీఆర్ గారు ప్రధానంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించారు కేటీఆర్ గారు. దీనికి సంబంధించి నిన్న తీర్పు అయితే బయటకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఒక అడ్వకేట్ అయితే మీతో పాటు ఉండొచ్చు అనే వాదన మీద కూడా దీని మీద తీర్పు అయితే వెలువడిన పరిస్థితి. ఒక అడ్వకేట్ ని అలాగే ఏదైతే విచారణ జరిగే టైంలో అతను కనపడేటట్టుగా ఆ అడ్వకేట్ ఉండేటట్టు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న చర్యలు కూడా తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఉదయం నుంచి 10 గంటల నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రధానంగా ఆయన అడిగే క్వశ్చన్లు ఏంటివి, ఆయన్ని ఇక్కడ నుంచి జైలుకి తరలించే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఉదయం నుంచి కూడా కొంత హై టెన్షన్ నెలకొంటా ఉంది. అటు బీఆర్ఎస్ భవన్ వైపు కావచ్చు, ఇటు హరీష్ రావు ఇంటి వైపు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నేతల అన్ని ఇళ్లలో ఏదైతే పోలీసులు కావచ్చు, అటు ఏసీబీ అధికారులు కూడా కొంతమంది అక్కడ వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి విచారణ అనంతరం కేటీఆర్ ని అరెస్ట్ చేసే ధోరణి కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అరెస్ట్ చేస్తారా లేదా ఆయన ఇంటికి పంపిస్తారా అనే ఈ క్వశ్చన్ మార్క్ లో ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు లోపల ఎలాంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు అనే దాని మీద మనం మాట్లాడదాం. ప్రధానంగా కేటీఆర్ ను అడగబోయే ప్రశ్నలకు సంబంధించి ఏదైతే స్పాన్సర్ కంపెనీ ఎందుకు వెనుదిరిగిందనే అంశం మీద, అలాగే ఏదైతే వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది, అలాగే ప్రజాధనం మీకు ఏదైతే డాలర్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేశారంటున్నారో, ఏదైతే 55,000 కోట్లు ఏదైతే డాలర్ రూపంలో కన్వర్ట్ అయిందని ఏదైతే విచారణ జరుగుతా ఉందో దీనికి సంబంధించి ప్రధానంగా దీనికి ఇట్లా ప్రజాధనాన్ని డాలర్ రూపంలో కన్వర్ట్ చేసే అధికారం మీకు లేదు కదా, ఎందుకు మీరు దాన్ని ఖండించలేదంటూ కూడా కేటీఆర్ ని విచారించినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే నిన్న ఐఏఎస్ అరవింద్ గారు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి ఆయన చెప్తా ఉన్నారు, కేటీఆర్ గారు చెప్తేనే నేను ఈ అమౌంట్ రిలీజ్ చేశానని ఏదైతే వాంగ్మూలం ఐఏఎస్ అరవింద్ గారు ఇచ్చారో దీని మీద కూడా ఇప్పుడు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సానుకూలంగా అయితే కేటీఆర్ గారు అక్కడ స్పందిస్తున్నట్టుగా తెలుస్తలేదు. సో అక్కడ దానికి సంబంధించి ఏదైతే ఆయన అన్నిటికీ కూడా నాకు తెలియదు, సో నాకు తెలియకుండానే ఇదంతా జరిగిందనే అంశం మీద ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ పూర్తి విచారణ అనంతరం అయితే పోలీసులు అక్కడ మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించే పరిస్థితి కనపడతా ఉంది. కస్టడీ కోరబోతున్నారనే ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మరి అటు ఏదైతే ఇప్పటికే అటు బీఆర్ఎస్ భవన్ కావచ్చు, కేటీఆర్ ఇంటి దగ్గర కావచ్చు, అలాగే హరీష్ రావు ముఖ్య నేతల ఇంటి దగ్గర ఏదైతే పోలీసు బందోబస్తు పెరుగుతున్న నేపథ్యంలో మరి హై టెన్షన్ నెలకొంటా ఉంది. అటు బీఆర్ఎస్ నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు కొంత హై టెన్షన్ కనపడతా ఉంది. ఇక నుంచి అయితే కస్టడీలోకి తీసుకుంటారనే చర్చ గట్టిగా వినపడుతుంది. మరి ఇంటికి పంపిస్తారా లేదంటే కస్టడీలోకి కోరుతారా, అరెస్ట్ చేస్తారా అనే అంశం అయితే ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. దాదాపు 3 గంటల పాటు విచారణ అనంతరం ఆయనకి ఇప్పుడైతే లంచ్ బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ లంచ్ బ్రేక్ అనంతరం మరికొన్ని గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగనుందన్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 7 గంటల వరకు విచారణ కొనసాగిన అనంతరం మరి ఆయన్ని కస్టడీలోకి తీసుకోబోతున్నారా లేదంటే ఆయన ఇంటికి పంపించబోతున్నారా అనే అంశం అయితే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఆల్రెడీ కోర్టులో కూడా నాన్ అరెస్ట్ అనే వారెంట్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి మరి అది ఈ రోజుతో ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి మరి అరెస్ట్ చేసే ధోరణి అయితే ఎక్కువ కనపడతా ఉంది. మరి ఏసీబీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కస్టడీ కోరతాము, మళ్ళీ మేము హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండబోతుంది, అరెస్ట్ చేస్తారని కొంతమంది చెప్తా ఉన్నారు, అరెస్ట్ గారు ఇంటికే పంపిస్తారని కొంత వాగ్వాదం జరుగుతా ఉంది. కాబట్టి మరి వేచి చూడాలి, అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి కేటీఆర్ గారు.